గారు ప్రసాద్ గారు అలాగా స్వల్పంగా తెలిసిన వ్యక్తి ఏ రాష్ట్రంలో కూడా నా యొక్క శక్తి సమాచారం కానీ చేస్తాను. ఆ రోజు నా మీద ఎంతో నమ్మకం పెట్టి ఈ రాష్ట్రంలోనే బ్రాహ్మణ సంఘం అని చెప్పాలి అంటే కేవలం ఏపీపీ తప్ప ఇంకొక సంఘం లేదు అనేటువంటి పేరు ప్రఖ్యాతమైనటువంటి పెద్ద సంఘానికి అతి చిన్న వయసు అయినప్పటికీ కూడా చిన్న వయసు అంటే వయసు నుంచే కాదు సేవా తత్వంలో అనుభవం చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా నా మీద అత్యంతమైన విశ్వాసం వచ్చి నాకు ఈ యొక్క సంఘాన్ని అధ్యక్ష చేసినందుకు మొట్టమొదటిగా మీ అందరికీ బాధాసోదం చేస్తున్నాను. ఒకసారి ఈ కరోనా సమయంలో రాష్ట్రంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే కొంతమంది కరోనా బారిన పడి కొంతమంది మరణించడం జరిగింది. మన కనీసంగా ఒక 2 నిమిషాల పాటు చెప్తూ గురువుంది ఈ మధ్యకాలంలో మన నుంచి జోలికి వెళ్ళారు. ఆయన భౌతికంగా లేకపోయినట్టు కూడా ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లలో ఏపీ నుంచి ముందుకు ఉందని తెలియజేస్తూ వారి ఆత్మ కూడా శాంతి చేకూరుతాను ఒకసారి సభాముఖంగా తెలియజేస్తూ అయితే నేను గత డిసెంబర్లో ఈ యొక్క ఎంపీకి రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఒక్కసారి నాకు వేదిక ప్రశ్నించుకున్నా. సాధారణంగా అధ్యక్షుడు అనే వ్యక్తి ఏం చేయాలి, అధ్యక్షుడు వారి బాధ్యతలు ఏంటి, అధ్యక్షుడు చేయవలసినటువంటి మినిమం కర్తవ్యాలు ఏంటని ఆలోచించినప్పుడు నేను గత వారం తీసుకున్నప్పుడు నాకు కొంచెం నిరుత్సాహం కలిగింది. కారణం ఏంటంటే కేవలం ఒక అధ్యక్షుడి వారు ఒక జిల్లా వెళ్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి మన యొక్క సంఘాన్ని జిల్లా సంఘాన్ని నా గౌరవం ఎక్కడ పెడుతున్నావు, నా గౌరవం ఎక్కడ ఏర్పాటు చేసావు, నా కార్యక్రమం పెడుతున్నావు అనేటువంటి ప్రయత్నం తప్ప మనకి దేనికి కూడా కాకుండా వాళ్ళ మీద ఆర్థిక భారం మోపేటువంటి దిశగానే తప్ప మన ఏ విధంగానూ లేకుండా ఉన్న పరిస్థితి నాకు కనబడింది. ఎందుకంటే అంతకుముందు నేను ఆమెని నగర గ్రామ ఐక్యకార్య సంస్థకి అధ్యక్షుడు చేసినప్పుడు కొన్ని విషయాలు చూసి రావడం జరిగింది. మొట్టమొదటిగా జిల్లాలు పటిష్టంగా ఉంటే రాష్ట్ర సంఘం ఖచ్చితంగా పటిష్టంగా ఉంటుంది అనేటువంటి ఒక గట్టి నమ్మకాన్ని నేను తీసుకున్నాను. కానీ ఏంటంటే జిల్లా సంఘాలు అనేటువంటివి వాళ్ళు ఉన్నటువంటి ఉత్తరీత్యా ఉన్నట్టు అంతా మన గ్రామంలో ఉత్తరీత్యా వాళ్ళు చాలా జాగ్రత్తగా పొదుపుగా వెళ్తున్న వ్యక్తుల మీద ఈ కార్యక్రమం చేయండి ఆ కార్యక్రమం చేయండి అని చెప్పి మనం కనుక రాష్ట్ర సంఘం నుంచి ఆర్డర్ పాస్ చేస్తుంటే ఆర్థిక కొంత తట్టుబడిన పరిస్థితి వస్తుంది. దానివల్ల వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడిన ఉద్దేశంతో మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో 13 జిల్లాలకి కూడా ప్రతి జిల్లాకి కూడా 1,00,000 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలతో మీరు సేవా కార్యక్రమాలు చేయండి,
దాని ద్వారా మీకు ఆర్థికంగా కొంచెం ఇది ఉంటుందని నిర్ణయం తీసుకున్నాను. సరే అయిపోయింది. వెంటనే జనవరి 26వ తారీఖు మన బ్రాహ్మణ తీర్థం మన బ్రాహ్మణుల బిడ్డ శ్రీ మల్లా విష్ణు గారిని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ కార్పొరేషన్ సెక్రటరీ చేసినప్పుడు ఆ ప్రమాణ సంక్రాంతి రోజే మొట్టమొదటిగా విజయనగరం జిల్లాకి ₹1,00,000 నగదు ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ప్రతి సంఘం ప్రతి జిల్లాని కూడా మీరు వెంటనే పూర్తిగా కమిటీ వేయండి, మీ పూర్తి కమిటీ అయితే ప్రతి జిల్లాకి ఇవ్వడం పంపిస్తానని చెప్పడం కూడా జరిగింది రాష్ట్ర కమిటీలో. ఆ విధంగా జరిగింది. ఏపీ యూనివర్సిటీ ఆరాధ్యులు కొట్టాల పీఠాధిపతి స్వయంగా ఒక కార్యక్రమం చేయాలని నన్ను సమర్థించడం. ఆ కార్యక్రమం ఎలా చేయాలి అన్నప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దాదాపు 4,000 మంది మహిళలతోటి సుహాసిని పూజ కార్యక్రమం చేశాం. బహుశా కొట్టాల పీఠాధిపతి స్వయంగా నాతో అన్నారు, నేను చాలా సుహాసిని పూజ చేయించానండి, కానీ ఏదో జరిగినట్టుగా మనం ఎక్కడా జరగలేదని చెప్పి స్వామి గారు స్వయంగా ఆశీస్సు చేయడం జరిగింది. బహుశా ఆ స్వామి ఆశించలే కాదు దానికి అందరూ కూడా మహిళలు సంతోషించారు. తప్పనిసరిగా ముందుకు వెళ్ళాలనుకున్నాం. అది బహుశా ఫిబ్రవరి నెలలో జరిగింది. తీరా చూస్తే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని వెలిగిస్తున్నటువంటి కరోనా అనేటువంటి మహమ్మారి ఒక్కసారిగా కప్పేసింది. మన ముందు చూస్తే ఆ రోజు ప్రజలు చూస్తే సరే 10,000 ప్రారంభించినారు, ఏదో 12 12 అనుకున్నాం. తీరా చూస్తే అది 15 నెల 2 నెలలు అయిపోయింది. బహుశా కరోనా వల్ల బాధ పూర్తిగా దెబ్బతిన్న సామాజిక వేదన ఉందంటే కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గం. కారణం ఏంటంటే అటు యజమాని కానీ ఇటు గుళ్ళు కానీ ఏమీ లేక ఏదో శుభకార్యాలు లేక బ్రాహ్మణ ప్రభుత్వంగా మనం ఏదైతే ₹1,00,000 పంపించేసామో దాని నుంచి ₹5,000 జిల్లా పంపించి మిగతా మీరు మీ జిల్లాలో కొంత ఏర్పడుతుంది ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. నిజంగా చెప్పాలంటే మేము ఇచ్చింది నిజంగా చాలా తక్కువ. ప్రతి జిల్లాలో కూడా దాదాపు 2 లక్షలు 3 లక్షలు బయట నుంచి వసూలు చేసి ఈ రాష్ట్రంలో ఇంకే సామాజిక వర్గం వాళ్ళు కూడా
వాళ్ళ సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి బ్రాహ్మణ సమాజం ఒకటే బాగా చేసింది. దాదాపు 11 లక్షల మందికి కరోనా సమయంలో వాళ్ళకి కావాల్సినటువంటి వంటకు కావాల్సిన సరుకులు కానివ్వండి, లేకపోతే బట్టలు కానివ్వండి, లేకపోతే మందులు కానివ్వండి పంపిణీ చేయడం జరిగింది. నిజంగా నేను ఆశ్చర్యపోయా. ఇంత పట్టుగా ఉన్నటువంటి ఈ జిల్లా సంఘం సంఘటించాలనేటువంటి నిజంగా మన ఊరు ఇస్తే ఎక్కడికి వెళ్తుంది. ఈ సంఘాన్ని కనుక కోసం నివృత్తి చాలని ఆలోచనుకున్నాను. ప్రతి పదమూడు జిల్లాలో కూడా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అన్ని జిల్లాల్లో కూడా ఎవరు కూడా మా గ్రామం మా దగ్గరికి రాలేదని చెప్పాలి. కొంతమంది చేశారు. గుళ్ళలో ఎక్కడో అన్నదానం జరుగుతుంటే దానిలో గడిచేసి ఓ ఫోటో తీసి అది నిత్యానంద సత్యసాయి నిత్యానంద అనేటువంటి బ్యాన్ వెనకాల పెట్టుకుని మేము అన్నదానం చేశామన్నారు. ఒకే విషయంలో మనస్సాక్షి అనేది ఉంటుంది. ప్రతి మనిషికి ఎవరిని మోసం చేయగల ప్రపంచానందరినీ మోసం చేయి, కానీ మనసాక్షి మోసం చేసుకోవాలన్నా ఏ రోజు కూడా వచ్చినా వారు ఒక ఆనందమైన విషయం చెప్తున్నా. కారణం ఏంటంటే సమయంలో దేవుడితో వెయ్యంత కాలానికి నిజంగా మనకన్నా వాళ్ళే ఎక్కువ కష్టపడతారు. కారణం ఏంటి, వాళ్ళని మర్చిపోతారో అని ఒక మెసేజ్ పెట్టి మీరు తిరుమలకు వెళ్ళొద్దు అన్నారు. బాగా బుక్ చేశారో మీరేదో బిజీలో మర్చిపోయారని చెప్పి ఆ మర్చిపోయిన కూడా వచ్చారు. అందుకు సమానంగా ఇంకోసారి చేస్తూ ఆ విధంగా మనకు కావాల్సిన కరోనా సమయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్య స్థితిగా కూడా పూర్తిగా ఏమి పిచ్చి పెడతాను బాధ్యతని నెరవేర్చింది. ఇవన్నీ ఉండి ఒక పక్కన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరో పక్క మనకున్న బాధ్యత ఏమిటి, గవర్నమెంట్ నుంచి మనకు కావాలి, మన ఎంతసేపు మన ఏదో చేసేసే వాళ్ళు కొంతమందికి అందుతుంది అనేది కాకుండా ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ ఉద్దేశంతో నేను సతీష్ గారు, మధుబాబు గారు, వెంకటేశ్వర అంతా కలిసి మన యొక్క సామాజిక వర్గంలో 2 సింహాలు ఉన్నాయి. వారి కోడవతి గారు, 2 మల్లారెడ్డి గారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యేలాగా కరోనా సమయంలో పూర్తిగా కాలంలో బాగా నష్టపోయింది, వాళ్ళకి నిత్యోపమైన సేవలు ఇవ్వాలి, లేకపోతే కనుక పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడి అర్చకులందరికీ కూడా 5,000 రూపాయలు ఇచ్చి కొరకేశారు. నిజంగా ఆ విషయంకి సభమంగా వారి ప్రభుత్వం తెలియజేస్తూ అదేవిధంగా వాళ్ళ ముందు మరొకటి మేము పెట్టాం. ఏంటంటే మీరు సామాజికంగా ప్రతి సామాజికానికి కూడా చేయొద్దా అనే పథకంలో అందరి మహిళలకు కూడా 15,000 రూపాయలు మీరు ఇస్తున్నారు. ఆ 15,000 రూపాయల పథకంలో మా మహిళలు కూడా చేర్చండి అనే విషయం చెప్పారు. చెప్పినప్పుడు మన విషయంగా తప్పనిసరిగా బ్రాహ్మణమైన ఒక దాంట్లో తీయడానికి మా వద్ద కృషి చేస్తామన్నారు. వాళ్ళు స్వయంగా 2 సార్లు ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం ఇప్పటికీ మాట్లాడుతున్నారు. బహుశా అర్థంతోనే ఒక చల్లని తీరి కబులు వాళ్ళ చోటు విన్నామని తప్పనిసరిగా ఈ విధంగా చూసుకుంటూ వచ్చేసరికల్లా సెప్టెంబర్ 5వ తారీఖు వచ్చింది. వాస్తవాన్ని చెప్పాలంటే పెళ్లి పుట్టినరోజుకి జనరల్ గారు మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళతో చేయడం జరుగుతుంది. నాకు ఒకటి అనిపించింది, ఈ రాష్ట్రంలో కరోనా బారిన ఇంతమంది ఇలా వెళ్ళనున్నప్పుడు చేయడం అనేటువంటిది నాకు మనసు కలిగింది. సరే ఏదో చేయాలి, ఏదో ఒక విధమైనటువంటి లాభాలను ఉద్దేశం వచ్చినప్పుడు నాకు ఒకే మా భార్య సలహా ఇచ్చింది. ఈ రాష్ట్రంలో మీ పుట్టినరోజు కూడా ఒక 100 గ్రాముల కుటుంబాలు మీ పేరు చెప్పుకునే ఏదైనా చెయ్యండి. ఆ చెప్పిన మాటగా చేసుకుని దాదాపు 13 జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా దాదాపు 150 కుటుంబం వచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పారు. ఆ కార్యక్రమానికి కూడా ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 13 జిల్లాలో కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ లోకల్ ప్రెసిడెంట్ అందరూ కూడా వచ్చారు. మన ప్రతి మినిస్టర్ కూడా చాలా పార్టిసిపేట్ చేశారు. కొన్నిసార్లు ఎంపీ చేశారు, కొన్నిసార్లు మినిస్టర్ చేశారు, కొన్ని ఎమ్మెల్యే చేశారు. వచ్చి మా చరిత్రలో బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే ఎప్పుడు కూడా ఏదో అదో చెప్పండి ఇది చెప్పండి అని మమ్మల్ని అడిగి వెళ్ళిపోతున్నాం తప్ప వాళ్ళందరూ వాళ్ళకి ఒక కార్యక్రమం చేయించాలని మమ్మల్ని చూడడం అంటే వాళ్ళ సంతోషంగా ఉంది. బ్రాహ్మణ సామాజిక వర్గం ఆర్థికంగా చాలా పరిమితి అయింది అనేటువంటి మాటలు అనవటం వచ్చింది. మనం అడగడం వేరు, మన డిపెండ్ అవ్వడం వేరు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మన బందరు నుంచి వచ్చిన బందరు నుంచి పేరు నాని గారు స్వయంగా మినిస్టర్ గారు మాట్లాడుతూ వాళ్ళ సతీమణి గారి కార్యక్రమానికి హాజరై
మీరు ఒక 10 నిమిషాలు ఇచ్చారు, నేను సొంతంగా ఒక 10 నిమిషాలు ఇస్తాను ప్రకాష్ అని చెప్పి అక్కడ మన ఏబీపీ చంద్ర సెక్రటరీ నీకు రోజు చెప్పారు. అదేవిధంగా మన సతీష్ శర్మ గారు సరిగ్గా హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఈ కార్యక్రమం పెట్టినప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయారు. ఇంతమందికి ఈ విధంగా పబ్లిక్ ని ఎమ్మెల్యేస్ ని ఎంపీకి ఇన్వాల్వ్ చేసి ఒక కార్యక్రమం చేయడం అంటే కనుక మనకి ఎంత నెట్వర్క్ ఉండాలి, ఎంత స్పిరిట్ ఉండాలి, మీరు చేయాలి, ఎంత పవర్ ఉండాలి. నేను మిషన్ అయితే పంపించాను, కానీ అక్కడ లోపల నుండి వాళ్ళు ఆర్గనైజ్ చేయడం, వాళ్ళతో చెప్పడం, ఆ తర్వాత సురేష్ ప్రజలు వచ్చింది దాదాపు ఇంకో 10 నిమిషాలు కాబట్టి చెప్పి ఆలోచన తప్పనిసరిగా మిత్రాన్ని కూడా చెప్పొచ్చేది ఏంటంటే ఒక కార్యక్రమం అనేటువంటిది మనం ఏదో రోజుతో చెప్పారు లేకపోతే ఏదో చూడటం కాదు. మనంతగా మనం ఏం చేసాం, మనంతా మన బాధ్యత ఒక అధ్యక్ష అయ్యాము అంటే కనుక మా వంతు కర్తవ్యం చేసి తర్వాత ప్రభుత్వాలు ఎందుకనైనా మా సామాజిక మాత్రం మీరు చేస్తున్నాం మీరు ఏం చేయండి అప్పుడు వాళ్ళ దగ్గర మంచి రెస్పాన్స్. ఇదే సందర్భంలో ఆ తర్వాత మన 3 నెలల క్రితం ఈ రాష్ట్రంలో అత్యంత సంఘానికి ఒక కొత్త సంఘం ఉంటారు. సరే వాళ్ళు వచ్చి ఇలాగా అర్చకత్వాన్ని ప్రవృత్తి చేయాలని డిమాండ్తో ఉంటున్నాము అని చెప్పారు. సరే మేము సతీష్ శర్మ గారు అందరూ కూడా ఆలోచించారు. సరే వాళ్ళు ఒక డిమాండ్ పెట్టినప్పుడు అర్చకులకు సంబంధించింది ఖచ్చితంగా దాంట్లో ప్రాజెక్టు దగ్గర బాగుంటుందనే ఉద్దేశంతో సాక్షాత్తు నడిచే దైవం మన ప్రభుత్వ స్వామి దగ్గరికి ఆవిడ కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమానికి మేమంతా వెళ్ళి మా యొక్క మద్దతు పెట్టాం. ఈ రాష్ట్రంలో అత్యవృత్తులు కనుక మీరు కనుక ప్రకటిస్తే ఓకే నైవేద్యం చూసుకోవడం మద్దతు పొందుతుందని చెప్పారు. కారణం ఏంటంటే వాళ్ళ మెంబర్షిప్ ఉందన్నారు, ఆ మెంబర్షిప్లో బాగా అదొకటి ప్రధాన కోరిక అన్నారు. మన మద్దతు వరకు మనం చేస్తాం. ఈ విధంగా మిగతా సంఘాలన్నీ కూడా వాళ్ళ కనుక ఖచ్చితంగా మనం వాళ్ళకి చౌకా చేస్తామన్న ఉద్దేశంతో ఇంకొక ఆలోచన చేస్తాం. ఎప్పుడు కూడా మన యొక్క పెద్దలు ఒకటే చెప్తారు, ఏమైనా వచ్చి ఒక కాగితం ఇస్తాడు, ఇంకో కాగితం ఇస్తారు. ఈ కాగితాలు బయటకెళ్తే మేము మా యొక్క ప్రభుత్వాల ముందు ఒక సంఘం చెప్పుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మాకు ఎన్ని సంఘాలు అంటే నాకు ఆశ్చర్యం చేస్తుంది. రాష్ట్రంలో 10 సంఘాలు 2 సంఘాలు ఉన్నాయి. కాబట్టి మీరంతా ఒక దాని మీదకి వస్తే మేము ప్రభుత్వాలు నిర్వహించేటప్పుడు కూడా కొంత మాకు వెసులుబాటు ఉంటుందని చెప్పారు. అదే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో సంఘాలన్నీ కూడా కలిసి రావాలని నేను పిలిపించాము. దానికి సహకారంగా విజయవాడలో మొట్టమొదటి మీటింగ్ పెట్టినప్పుడు దాదాపు 4-5 సంఘాలు వచ్చాయి. ఆ తర్వాత విశాఖపట్నంలో పెట్టినప్పుడు మిగతా దాదాపు ఒక 10 సంఘాలు వచ్చాయి. ఈ సంఘాల కలయికని కూడా మనం తీసుకెళ్ళాం. ఇది కూడా దాదాపు 15 సంఘాలు దాకా ఈ యొక్క జేఈసీలో కలిశారు. మాకు డిమాండ్ ఒకటి, ఒక జేఈసీ అనేటువంటి ఏర్పడితే అటు నాయకుడికి కానీ మనకు కానీ ఆ జేఈసీ ద్వారా కనుక ప్రభుత్వాన్ని నిర్ణయించుకుంటే వాళ్ళకు కొంత బాగుంటుంది, వీళ్ళైతే వీళ్ళు చూస్తారు అనే ఉద్దేశంతో దీన్ని కూడా రాజకీయం చేద్దాం అనుకున్నారు. అక్కడ ఎవరు లేరు, వచ్చిన వాళ్ళందరూ గొడవలు అది ఇష్టం కాదు. అప్పుడు ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఒక 10 మంది బ్రాహ్మణులు సమావేశమయ్యారు. ఏ బ్రాహ్మడైనా నిజంగా గాయత్రి సాక్షిగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓన్లీ మన 10 మంది కలిశారని ఆత్మదృష్టి ఉంటుందా? ఈ 10 మందికి ఫోన్ చేసి మీరు రావద్దని చెప్పడం బ్రాహ్మణికి వాళ్ళు ఈ సభామంలో అడుగుతున్నారు. ఎక్కడ అనేక పెట్టుకోవడం కాదు. ఇంత ఒక సభ జరుగుతున్న కనీసం నీకు కట్టసి నువ్వు ఏమి చెయ్యక్కదా, కానీ ఎక్కువగా రెస్పాన్స్ ఉంటుందంటే నువ్వు ఎంత దిగజాతరానికి వచ్చేవాళ్ళు. ఆశ్చర్యం ఏంటంటే ఏ మెసేజ్ అయితే పంపించే వాళ్ళందరూ నాకే ఫోన్ చేశారు. ఏమైనా ఇలా పెడుతున్నారు, వెళ్ళి తిరిగి కట్టవాలని. తప్పవా అలా పెట్టుకోవడం నేను అందరం చేసుకుంటూ పోతారు. ఇది కాకుండా ఏమి చెప్పేసి ఇకపోతే కోర్టు, ఈ కోర్టు లావాదేవీకి వచ్చేసరికల్లా సాక్షాత్తు ఒకసారి మాకు కూడా ఓకే ఏదో ఒక నిర్ణయమే కావాలి. కారణం ఏంటంటే దానికి కూడా పట్టుబడింది. ఎందుకంటే చాలా మంది జిల్లా సంఘానికి నాకు ఫోన్ చేసి అన్నగారు నాకు వచ్చిన మన నెల్లూరు సరి కానీ వీళ్ళు కానీ ఫోన్ చేశారు. అన్నగారు మాకు జరిగిందండి, వాళ్ళేమో అన్నారు, మనం అన్నాం, ఏదో కన్ఫ్యూజ్ అవుతుంది అన్నగారు. ఈ ఎన్నోకి క్లారిటీ కావాలి. నిజమే క్లారిటీ కావాలి. ఎవరు చెప్పాలి? మనం చెప్తున్నాం, వాళ్ళు చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో అత్యంత న్యాయస్థానం ఏపీ హైకోర్టు స్వయంగా చెప్పింది. ఏపీ ఉన్నటువంటి కమిటీని రీసెంట్ ఆలోచించింది. ప్రభుత్వం నాలుగు వాళ్ళు ఆ ఆటలు పెట్టుకుని కూడా
దీంట్లో కమ్యూనిటీ నెంబర్ 1 8 ఉండేది 3 4 లేదా అన్నారు. అసలు పైన ఉన్నది ఏపీ చూపించు పేరుంది, కింద సాక్షాత్తు ఆర్డర్ ఉంది. ఈ రెండు చాలని చదువుకోవడానికి ఈ రెండు లేవు, కేవలం లేదు అనేది సృష్టించాను. అంటే హైకోర్టు వార్తలు కూడా సృష్టించే స్థితికి మేము వెళ్ళేవాళ్ళం. ఎంత ప్రధానమైనటువంటి మాటలు, ఆ మాటలు బయట చెప్తే వాళ్ళు ఎంత విజయపడుతున్న మాట కూడా వాళ్ళకి అర్థం కావాలి. కానీ ఎవరిని చెప్పిన న్యాయం మన పక్కన ఉంది. మనం చేసిన కార్యక్రమానికి ఆ భగవంతుడు తోడ్పాటు ఉంది. కాబట్టి ఈరోజు హైకోర్టు మన వెనకాల నిలబడి 28 రోజులకు మనకి రెన్యూవల్ చేసేవాడిని ప్రీస్టాగా ఆశించారు. ఖచ్చితంగా ఇంకో 10 రోజుల్లో మనకు రెన్యూవల్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు చూస్తున్నాయంటే కొంతమంది మనసుల్లో ఏమిటి అనేది ఫ్యాన్సీస్ తీయడం కోసం నా బాధ్యతలు వస్తుంది. అంతేగాని ఒక సంఘం ఆయన ఇంకో సంఘం కాదు, ఇంకో సంఘం పేరు ఇంకో ఎంత చేస్తే నాకు 5 నిమిషాల్లో వస్తుంది. ఇవాళ ఇంత పటిష్టంగా ఉన్నటువంటి జిల్లా కమిటీ కానీ, ఇంత పటిష్టంగా ఉన్నటువంటి మొత్తం ఈ మెన్ కానీ ఎవరికైనా ఉందని అడుగుతున్నారు. ఇవాళ ఇంత సైన్యాన్ని ఎన్నిక పెట్టుకుని అడుగుతున్నాను. నా తరుణులు ఎవరన్నా నిలబడగలని అడుగుతున్నాను. చాలా చాలా ఈ రాష్ట్రంలో ఏదైనా చెయ్యాలి అంటే కనుక అది ఏమేమి చూపిస్తాం మనంతరం సంగతి తెలుస్తుంది. కానీ ఎవరు చెయ్యాలని కూడా తెలుస్తుంది. ఈ విధాలుగా ముందుకు వెళ్తూ అప్పుడు ప్రభుత్వానికి మనం విజ్ఞాపన పంపిస్తూ లేదు ప్రాథమిక మీద మనకు ఉన్నటువంటి నియమం కట్టసి ముందుకెళ్తూ మనం వెళ్తున్నాం. మనకు ఒక పక్కన విశాఖ శారదాపేట స్వామికి వారి ఆశీస్సులు, మరో పక్క కొత్తాలపేట ఆశీస్సులు, అవి కాకుండా ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర ఆశీస్సులు, వీటన్నిటికీ నుంచి మీ అందరి హృదయాల్లో మీకు తోడు చేసుకుని మీ స్థానంలో మించింది లేదు. మీ అందరి సాక్షిగా మరోసారి ప్రమాణం చేస్తూ ఈ సంవత్సరంలో మీకు చెప్పిన ఈ కార్యక్రమంలో తోడుగా మళ్ళీ వచ్చే సంవత్సరానికి మీరందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మీరేమి చెప్పే సభ్యులు చెప్పుకుని గౌరవంగా చెప్పుకుని మీరు తలెత్తిన విధంగా మరో మంచి కార్యక్రమాన్ని మీరు చేస్తామని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఏంటంటే వాస్తవంగా నడిపించే నావంట అని మా గవర్నమెంట్ చెప్పించారు. పెడితే ఇద్దరు తరగతులు కూడా అర్ధరాత్రి లేకున్నా కూడా వారి ఇంటి పేరుతో సహా పిలిచి ఆ యొక్క నాయకులు మనకు వ్యక్తి. అదేవిధంగా దాదాపు 25 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి గ్రామీణతో పాటుపడుతూ ఈ అగ్రికల్చర్ అగ్రికల్చర్లో సరే ఈ రాష్ట్రంలో చాలా ఎక్కువ ఎదిగించాలనేటువంటి ఆశయంతో ఉన్నటువంటి ఈ గోల్డ్ చూపించడం నాకు ఏపీ ముఖ్య సలహాదారులు శ్రీ విఎస్ చంద్రబాబు గారు అనండి బ్రాహ్మణ ఐక్యత, బ్రాహ్మణ ఐక్యత.